హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి గుండెటి బ్లాగ్స్ నుంచి ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే చికెన్ పకోడీ. పిల్లలు సాయంత్రం పూట వచ్చినాక స్నాక్స్కి చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ఆల్రెడీ మన ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని క్లీన్ చేసుకున్నాము బాగా నీట్గా. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ ఉప్పు, ఈ పింక్ సాల్ట్ చాలా హెల్తీ ఫ్రెండ్స్. బీపీ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఈ పింక్ సాల్ట్ అంతగా ఏమి ఉండదు, న్యాచురల్గా ఉండేది పింక్ సాల్ట్. కారం, రెండు స్పూన్లు, కలుపుకున్నాం. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నాం. ఉంటే వేసుకుని, లేకపోయినా పర్వాలేదు, మనం గరం మసాలా వేసుకున్నాం కాబట్టి. కొద్దిగా జీలకర్ర పౌడరు, రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుందాము. మైదా ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఈ మొత్తం అనేది కలుపుకున్నాం ఒకసారి మనం ముక్కలు బాగా పట్టేటట్టుగా. చూడండి ఫ్రెండ్స్, కలుపుకున్నాం కదా బాగా. ముక్కలకు అనేది ఈ మసాలా బాగా పట్టాలి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఒక 5-10 నిమిషాలు మనం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. మనం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదా, హీట్ ఎక్కింది. మనం ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు ఈ చికెన్ అనేది కలుపుకున్నాం కదా, ఈ ముక్కలు వేసుకున్నాం. పెట్టుకొని వేస్తున్నాము. అయిపోయింది పకోడీ, తీసుకుందాం మనం. ఫ్రెండ్స్, చికెన్ పకోడీ అయిపోయింది. మనకి పిల్లలు పెడదాం ఇప్పుడు తీసుకెళ్ళి. వాళ్ళు తిని చెప్తారు ఎలా ఉందో. మను, అభి ఎలా ఉన్నాయి? ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. పిల్లల కోసం అయినా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.